హన్మకొండ అంటర్ రోడ్ కోడం ఫంక్షన్ హాల్లో హన్మకొండ యశోద హాస్పిటల్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వైద్య పరికరాల ఎక్స్పోను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 300 మంది డాక్టర్లు పాల్గొన్నారని వారు తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ నాగార్జున మాటలు. సో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో పల్మనాలజీ విభాగం నుంచి ఇక్కడ ఈరోజు వరంగల్లో ఈ రీజనల్ పల్మో అప్డేట్ అనే ఒక మెగా పల్మనాలజీ కాన్ఫరెన్స్ ఈరోజు మనం ఆర్గనైజ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి అన్నది ఫస్ట్ ఒకసారి ఒక 2 మాటల్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ పల్మనాలజీ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా కూడా మెయిన్గా ఈ పెద్ద ఊర్లలో చేయడం జరుగుతూ ఉంటుంది, హైదరాబాద్ కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ. సో ఈసారి నుంచి ఏంటంటే మన తెలంగాణలో ఫస్ట్ టైం ఒక అందరినీ వరంగల్ డాక్టర్స్ అందరినీ హైదరాబాద్ ఎక్కడైనా ప్రతిసారి మనం వెళ్ళడం కంటే ఇప్పుడు మనమే టెక్నాలజీని మీ దగ్గర తీసుకున్నాము. సో హైదరాబాద్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా ఒక 10-12 మంది ఎక్స్పర్ట్స్ ఈ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వరంగల్కి వస్తున్నారు. సో వరంగల్కి వచ్చి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పల్మనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్స్ కానీ, క్రిటికల్ కేర్ డాక్టర్స్, ఎనస్థీషియా డాక్టర్స్ అందరికీ కూడా మన లంగ్స్ సంబంధించిన ఈ జబ్బుల గురించి అవగాహన, లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి చెప్పడం అనేది ఈరోజు జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే అన్ని టెక్నాలజీ ఇప్పుడు మనం మీరు గమనిస్తే లోపల ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఎక్విప్మెంట్స్ అంటాం. అంటే ఈ బ్రాంకోస్కోపీ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లంగ్ ఫంక్షన్ అంటే మన ఊపిరితిత్తులు ఎంత పనిచేస్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కొత్త వెంటిలేటర్స్. ఇప్పుడు మన ఐసీయూలో వెంటిలేటర్స్ చూస్తూ ఉంటాం. ఈ వెంటిలేటర్స్లో కూడా కొత్త వెంటిలేటర్స్ ఎలా ఉంటాయి, ఎక్మో ఇప్పుడు అంటే ఇంకా వెంటిలేటర్ పని చేయనప్పుడు మనం పెట్టేది ఎక్మో అంటాం. అలానే ఎక్మో కూడా ఎలాగ సెటప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్లో తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్స్కి మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మనం ఈరోజు చేస్తున్నాం. సెకండ్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు పల్మనాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత మనం రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు జబ్బులు వాటి ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ లంగ్స్ సంబంధించిన జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ 10 ఇయర్స్గా మనం గమనించవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకు లంగ్స్ ప్రాబ్లమ్స్ అది పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మనం కాలుష్యం, పొల్యూషన్. 2 పాపులేషన్, మన జనాభా పెరిగే కొద్దీ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. మన జీవన తీరు ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మన తినే ఫుడ్ మారింది, ఎక్సర్సైజ్ చేయడం తగ్గింది, చెల్లెల వాటి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో అన్ని కారణాలు ఏంటంటే లంగ్స్కి వచ్చే జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. అందులో డేంజరస్ డిసీజెస్ అంటాం. రొటీన్గా వచ్చే దగ్గు, జలుబు, నిమోనియాకి మన భయం లేదు. కానీ డేంజరస్ డిసీజెస్ అంటే ఏంటి, క్యాన్సర్స్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర సర్కిల్లో కూడా ఎవరికొకరికి చిన్న వయసులో తప్పు చేయకుండా, స్మోకింగ్ చేయకుండా క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఇంత ముందు